What is up guys and welcome back to Franklin Rail of Moss series season number 2. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మీరు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న సూపర్ కార్ లైకన్ కదా డబ్ల్యూ మోటార్స్ వాళ్ళది. ఐ థింక్ డబ్ల్యూ మోటార్స్ ఫెనైర్ అనుకుంటుంది అని పేరు ఐ థింక్. సో ఈరోజు అయితే లిఫ్ట్ మీద అయితే వెళ్ళబోతున్నాం. 1 second buddy ప్లీజ్, ఎందుకంటే మళ్ళీ మన కార్ అక్కడ పెట్టడం, మళ్ళీ మెకానిక్ని పిలిచి ఇక్కడ తీసుకురావడం ఇవంతా కూడా వేస్ట్ గాయస్. సో అందుకే అనమాట. యా ఓకే, డ్రాప్ మీ దేర్ బడీ, డ్రాప్ మీ దేర్. ఓకే గో ఫాస్ట్. వద్దులే, మళ్ళీ క్రాషెస్ చేస్తారు వీళ్ళు. కమాన్ కమాన్ కమాన్, టర్న్. ఎస్, వీళ్ళు స్లోగానే వెళ్తే బెటర్ గాయస్, ఎందుకంటే స్పీడ్గా వెళ్ళినా సరే మనల్ని క్రాష్ చేయడం తప్ప ఇంకేం లేదు. బడీ చూసారా, తిన్న రోడ్ చూడకుండా డ్రైవ్ చేస్తున్నాడు గాయస్. ఫ్రాంక్లిన్ ఇంకా చూస్తూనే డ్రైవ్ చేస్తున్నాడు. వాట్ ద హెల్. ఫ్రాంక్లిన్ చూసారా గాయస్, హీరోలా ఉన్నాడు కదా. యా, సో ఫ్రాంక్లిన్ ఆల్రెడీ దానికి 3.8 million ఎంత పే చేశాడు గైస్. యప్, డబ్ల్యూ మోటార్స్ ఫెనైర్. ఓకే, మోడల్ పేరు అయితే డబ్ల్యూ మోటార్స్ ఫెనైర్ గైస్, కంపెనీ అయితే డబ్ల్యూ మోటార్స్ గైస్. ఓకే, మీకు లైకన్ కార్ తెలిసే ఉంటుంది, ఆ కార్ కూడా చేసింది వాళ్ళే. సో రెండు సేమే గైస్, లైకన్ అన్నా ఫెనైర్ అన్నా ఒకలాగా ఉంటాయి చూడడానికి మ్యాక్సిమం. కమాన్ బడి, కొంచెం ఫాస్ట్గా వెళ్ళు. క్రాష్ చేయకు, నో క్రాష్. ఓకే, కొంచెం స్లోగా వెళ్ళమన్నా. ఓకే, ఇప్పుడు ఫార్చ్యూనర్ చూసారు కదా, ఫ్రాంక్లిన్ కోపం వచ్చింది. ఓకే ఇప్పుడైతే ఫాస్ట్గా వెళ్ళు. కార్ అక్కడికి వచ్చేసి ఉంటుంది కదా ఆల్మోస్ట్, ఐ థింక్ సో. మనం దాన్ని కస్టమైజ్ కూడా చేద్దాం గైస్. ఓకే, మనమే కస్టమైజ్ చేసుకుందాం. బెన్నీస్ గ్యారేజ్ తీసుకువెళ్ళి. ఓ నో, పర్లేదు గైస్, కొంచెం బాగా డ్రైవ్ చేస్తున్నాడు ఒక్కోసారి, కాకపోతే ఒక్కొక్కసారి మాత్రం చాలా దారుణం. నో నో నో, చాలా క్లోజ్గా వెళ్తున్నాడు తిన్నా. డ్రైవ్ ఫాస్ట్, కమాన్. అదే ఆ కార్ అయితే చాలా బాగుంటుంది గైస్, ఫెనైర్. నో, ఓ కమాన్ బ్యాక్. కానీ కార్ ఏంటి క్రాష్ అవ్వలేదు? అదే ఎన్నిసార్లు క్రాష్ అయినా సరే ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదండి. ఐ డోంట్ నో. ఫాస్టర్ గైస్, ఫాస్టర్. వచ్చేసాం. డ్రాప్ మీ హియర్ బడీ, డ్రాప్ మీ హియర్. నో. ఓకే గైస్, బయట ఉన్నదైతే మన కార్ అది. స్టాప్ హియర్ బడీ, స్టాప్ హియర్. ఓకే, నౌ యూ కెన్ గో. ఎస్ గైస్, దిస్ ఇస్ ద కార్. ఓ మ్యాన్, కాకపోతే బ్లాక్ బాగోలేదు గైస్ దీనికి. యా, ఐఎమ్ నాట్ ఇంప్రెస్డ్. కార్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది గ్యాస్. ఎటువంటి లేట్ చేయకుండా దీన్ని బెన్నీస్ గ్యారేజ్లోకి తీసుకెళ్ళిపోతాం ముందు. ఓకే, లెట్స్ లుక్ ఎట్ ద ఇంటీరియర్ ఫస్ట్. ఓకే, వాట్ అబౌట్ ద స్పీడోమీటర్? నాకు స్పీడోమీటర్ ఇంకా అనిపించట్లేదు అక్కడ. ఇంటీరియర్ ఈజ్ నైస్ గైస్. చూసారా మోడల్ పేరు ఇక్కడ చూసారా, ఫెనైర్. సో ఇది డబ్ల్యూ మోటార్స్ ఫెనైర్ గైస్. ఓకే, దీని మోడల్ అయితే చూసారా ఎంత షార్ప్గా ఉందో కారు. ఎటువంటి లేట్ చేయకుండా ఈ బ్లాక్ కలర్ని అయితే అర్జెంట్గా చేంజ్ చేస్తాను గైస్. ఐ థింక్ రెడ్ కలర్ గైస్, రెడ్ కలర్. ఓకే, ఫార్నర్ రెడ్ కలర్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది గైస్ దీనికి. ఈ కార్ అయితే చాలా ఫాస్ట్. ఇంకా స్పీడ్ బూస్ట్ కూడా ఆన్ చేయలేదు గైస్ నేను. ఓ మ్యాన్, దిస్ ఈస్ సో ఫాస్ట్. కాకపోతే టర్నింగ్స్ అంత బాగాలేదు గైస్.
అయినా పర్లేదు, కొన్నాం కదా. హాయ్ బడి, బెన్నీ ఎక్కడ? బెన్నీ లేడు అనుకుంటా. బెన్నీ ఎప్పుడు గ్యారేజ్లో ఉన్నాడు. ఒకసారి లెట్స్ స్టార్ట్. ఆర్మర్ 20%, 40, 60, 80, 100%. ఇంజిన్ ఓకే, లెవెల్ 4. ప్లేట్ నేను చేంజ్ చేయను, వీల్స్ కూడా, ఎందుకంటే కంపెనీ అదే ఇచ్చిన వీల్స్ బాగుంటాయి దీనికి. ఇవి చాలు గాయస్, వీల్స్ అని చేంజ్ చేయొద్దు. లైట్స్, హెడ్ లైట్స్, సినాన్ లైట్స్, ఓకే. నియాన్ కిట్స్, నియాన్ లేఅవుట్, ఫ్రంట్ బ్యాక్ సైడ్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్, ఓకే, అన్నీ కొనేసాం. కలర్ 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 ఓకే, మనం రెడ్ పెట్టబోతున్నాం కాబట్టి రెడ్ పెడతాం దీనికి. రెడ్ రెడ్ రెడ్, there is red, come on, red red red. ఓ మ్యాన్, చాలా కలర్స్ ఉన్నాయి గైస్, చాలా చాలా కలర్స్ ఉన్నాయి. కాకపోతే మనం రెడ్ పెడతాం కాబట్టి రెడ్ పెడతాం దీనికి కూడా. రీస్ప్రే దీనికైతే ఫైనల్ చివరిలో వద్దాం. ఓకే, రీస్ప్రేకి బ్రేక్స్, స్పీడ్, స్పోర్ట్, రేస్. ఓకే, రేస్ బ్రేక్స్. హార్న్ వద్దులే, స్టాక్ హార్న్ బెటర్. సస్పెన్షనా? ఓకే, సస్పెన్షన్ డౌన్ అవుతుంది చూసారా. ఓకే, డౌన్, కాంపిటీషన్ సస్పెన్షన్. ట్రాన్స్మిషన్, స్ట్రీట్, స్పోర్ట్స్, రేస్. టర్బో, టర్బో ఖచ్చితంగా కావాలి నాకు. విండోస్, ప్యూర్ బ్లాక్, ప్యూర్ బ్లాక్, ప్యూర్ బ్లాక్. ఓకే, నా రీస్ప్రే. ప్రైమరీ మెటాలిక్లోకి వెళ్దాం గైస్. మెటాలిక్లో వావ్, చాలా కలర్స్ ఉన్నాయా. వావ్, వైట్ కూడా సూపర్ ఉంది. వైట్ కాదు, సిల్వర్. కాకపోతే సిల్వర్ ఇవన్నీ వద్దు గైస్. రెడ్ రెడ్ రెడ్, లుక్ ఎట్ దాట్ గైస్, ఫార్ములా రెడ్. లెట్స్ గో విత్ దిస్ వన్. ఓకే, ఇంకేం కలర్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. నో గైస్, రెడ్ రెడ్ చాలా బాగుంది. అండ్ పింక్ అయితే లేడీస్కి ఇది. వావ్, ఈ కలర్ అనేది చాలా నీట్గా ఉంది గైస్. దీనికి నాకైతే అన్ని కలర్స్ పెట్టాలని ఉంది, కానీ అన్నీ పెట్టలేం కదా. ఆరెంజ్ కూడా లుక్స్ గుడ్. వావ్, ఎల్లో కూడా బాగుంది గైస్. గ్రీన్, వావ్, ఈ గ్రీన్ కూడా చాలా చాలా బాగుంది. బ్లూ 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 బాగాలేదు గైస్. బ్రౌన్, నో నో. ఐస్ వైట్, సూపర్. వైట్ వద్దు గైస్. ఓకే, లెట్స్ గో విత్ ద రెడ్ వన్, ఫార్ములా రెడ్. ఓకే, that's it, thank you. Look at our beast. Yo, now చూసారా గైస్, ఇప్పుడైతే చాలా అమేజింగ్గా ఉంది ఇది. వావ్, look at that guys, it's amazing now. చూడండి గైస్, ఓ మ్యాన్, ఫ్రాంక్లిన్ స్పెట్స్ పెట్టుకున్నాడు కదా దానివల్ల. వావ్, సూపర్ గైస్, సూపర్గా ఉంది కదా. సో జేసన్ అండ్ గ్రాండ్ ఫాదర్ మిస్ అయ్యారు, వాళ్ళు ఏదో బయటకు వెళ్ళారు గైస్. ఓకే, ఏదో ఒక ఎపిసోడ్లో జేసన్ రేస్ చేస్తాడు, దీన్ని నడుపుతారు. ఓకే, వావ్, అమేజింగ్ గైస్, అమేజింగ్. $3.8 million గైస్. ఈ కార్ అయితే $3.8 million. దట్ ఈస్ క్రేజీ మనీ గైస్. అంతేకాకుండా చాలా ఫాస్ట్ గైస్, బుగట్టి షిరోన్ కన్నా. అండ్ యో, సో ఫాస్ట్. కాకపోతే బ్రేక్స్ అంతలా బాగలేదు. బ్రేక్స్ ఆర్ నాట్ దట్ షార్ప్. బుగట్టి షిరోన్ బ్రేక్స్ చాలా బాగుంటుంది గైస్. ఓకే, రేస్కి వెళ్ళి టెస్ట్ చేద్దాం దీన్ని.
ఇది చూసారు గైస్ 18 మిలియన్ బెట్ వేశారు గైస్. 18 మిలియన్. మీకు ఒక విషయం చెప్పాలంటే ఫ్రాంక్లిన్ దగ్గర ఉన్నది 40 మిలియన్, కాకపోతే ఈ బెట్ 18 మిలియన్ గైస్. అంటే ఇప్పుడు ఫ్రాంక్లిన్ దగ్గర ఉన్న మనీలో ఆల్మోస్ట్ హాఫ్ అయితే ఇప్పుడు ఈ బెట్ ద్వారా అయితే రాబోతుంది. యా, ఈజీ విన్, ఈజీ విన్, ఈజీ రేస్, ఈజీ మనీ, ఈజీ మనీ. చూసారు గైస్, తన ఇంకా రాలేదు. కమాన్, గివ్ మీ మై $18 million. యా, కమాన్, $18 million గైస్. దాట్స్ క్రేజీ. యో, చాలా ఎక్కువ మనీ గైస్ అది. సో ఇంకొక 12 మిలియన్ వచ్చేస్తే మనం స్పెషల్గా మళ్ళీ ఇల్లుకేం తీయక్కర్లేదు మనీ. మన దాంట్లోంచి ఈ రేస్లో వచ్చిన మనీ సరిపోతుంది. కాకపోతే ప్రతిసారి అంత ఎక్కువ బెట్టేస్తారని చెప్పలేము గైస్. ఓకే, ప్రతిసారి అంత ఎక్కువ బెట్టేస్తారని అయితే చెప్పలేము. లెట్స్ గో గైస్, లెట్స్ గో. మైనస్ నో గైస్, ఇదేంతో కొంచెం ట్రిక్లా ఉంది, ఇదేదో గ్లిచ్లా ఉంది గైస్. ఓకే, అనుకున్నాను అంత మనీ బెట్టేసినప్పుడు అనుకున్నాను ఇలాంటిది ఏదో ఉంటుందని. ఈ రేస్ విన్ అయినా సరే మనకు మైనసే చూపిస్తుంది గైస్, ఎందుకంటే అది రేస్లో ప్రాబ్లం. వన్స్ మనం ఈ రేస్ని క్విట్ చేసిన తర్వాత అయితే మళ్ళీ సెట్ అయిపోతుంది. డోంట్ వరీ గైస్, మనకైతే మనీ వచ్చినట్టే. అండ్ ఈ రేస్ కూడా విన్ అయిపోయాం. కాకపోతే ఇప్పుడు మనీ కట్ అవుతుంది. స్టాప్. యా, మనీ కట్ అవుతుంది గైస్, బట్ డోంట్ వరీ. మనం ఈ మీట్ని ఎగ్జిట్ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ మనకి మనీ అకౌంట్లోనే ఉంటుంది గైస్. అదే దాని యా చెప్పాను కదా, మైనస్ వచ్చింది. ఫైనల్ రేస్ గైస్, ఫైనల్ రేస్. మనం ఈ రేస్ని క్విట్ చేసేస్తే మనీ మన దాంట్లోకి వచ్చేస్తుంది. చూసారా గైస్, మళ్ళీ బెట్ చూసారా ఎంత ఉందో? $13 million. యా, $13 million గైస్. సో ఇదే మన లాస్ట్ రేస్. ఓకే, ఇదైతే విన్ అవ్వాలి గైస్, అప్పుడే మనకి రేస్ క్విట్ చేసినా సరే ఈ మొత్తం మనీ అయితే వస్తుంది. లెట్స్ గో. బాయ్ బాయ్. ఎలా వేశారు గైస్, ఎలా వేశారు తను? ఆ చిన్న కార్తో ఇంత పెద్ద రేసింగ్ కార్ని $13 million ఎలా బెట్ వేశాడు నాకు ఏదో అర్థం కావట్లేదు. Yeah, we won. Give me my money. Give me my money, man. $13 million. Yes guys, యాడ్ అయినాయి. సో అంతే గైస్, మళ్ళీ మనం రేస్ క్విట్ చేసినా సరే ఇంకెక్కువ మనీ అయితే రావు మనకి. సో ఓకే, ఇప్పుడు టోటల్ ఇంతకుముందు అయితే ఫ్రాంక్లిన్ దగ్గర $40 million ఉంది, ఇప్పుడు $56 million అయినాయి. ఆల్మోస్ట్ $16 million ఎర్న్ చేసాం ఈ రేస్కి వచ్చి. ఓకే, ప్రతిసారి ఎక్కువ బెట్ వేసిన ప్రతిసారి కూడా నెక్స్ట్ బెట్కి అదే నెక్స్ట్ రేస్కి ఎప్పుడు కూడా మైనస్ జరుగుతూ ఉంటుంది. ఓకే, మనమైతే క్విట్ చేసేసాం. సో మనీ చూస్తే ఇంకా అలాగే ఉంది గైస్. ఓకే, నో ప్రాబ్లం, ఎందుకంటే మనం అట్లీస్ట్ ఎర్న్ చేసాం గైస్. $16 million అంటే చిన్న విషయం కాదు, మీకు తెలుసు కూడా. $16 million ఎర్న్ చేయడం అంటే రేస్లో చిన్న విషయం కాదు. అలాగని ప్రతిసారి ఇంత బెట్స్ వేస్తారని చెప్పి నమ్మకం లేదు గైస్. ఓకే, సో ఈ కార్ కోసం మనం స్పెండ్ చేసింది $3.8 million అండ్ రేస్ చేసి మనం ఎర్న్ చేసింది $16 million. వావ్, అంటే 4 times ఈ కార్ ప్రైస్తో పోల్చుకుంటే 4 times ఎక్కువ మనం రేస్లోనే సంపాదించాం. సో ఈ కార్ అయితే చాలా బాగా నచ్చింది గైస్. ఇక్కడ నుంచి నేను దీన్ని అఫీషియల్గా వాడతాను. అంటే ఇంతకుముందు మనం ప్రతిదానికి రోల్స్ రాయిస్ వాడేవాళ్ళం, కాకపోతే మ్యాక్సిమం ఈసారి ఇది వాడతాను. ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు లేకపోతే 2-3 ఉన్నప్పుడు ఓఆర్ఎస్, ల్యాండ్ క్రూజర్ మిగతావి కూడా వాడుతుంటాను గైస్. ఓకే, దీని అయితే మ్యాక్సిమం అప్పుడప్పుడు తీయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.